హాయ్ అండి, బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా మొన్న ఒక రోజైతే నేను ఓల్డ్ ఏజ్ హోమ్ విజిట్కి అయితే వెళ్ళానమాట. అది యాక్చువల్గా పెయిడ్ది. సో నాకు ఆ నియర్ బై సరౌండింగ్స్లో ఎప్పుడు కనిపించలా, కొత్తగా కనిపించింది. సో లోపలికి వెళ్ళి అయితే విజిట్ చేద్దామని వెళ్ళాను. ఫోన్స్ అవి ఎలవలేదమ్మా, స్విచ్ ఆఫ్ చేసుకుని లోపలికి రా తల్లి అన్నారు మేనేజ్మెంట్ వాళ్ళు. సో వెళ్ళి అంతా అయితే విజిట్ చేస్తే ఒక ఆవిడైతే 85+ ఆవిడ చాలా హడావుడి చేస్తూ చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నారు. సో ఆవిడ ఏంటి అని అడిగితే ఏంటంటే జస్ట్ ఏం లేదమ్మా, ఆవిడ మనకి ఇవ్వాల్సినంత కూడా ఆవిడ ఇవ్వలేరు. నెక్స్ట్ ఆవిడకి యాక్టివ్గా ఉండటం ఇష్టం. సో అందుకని అన్ని పనులు చేస్తూ ఉంటారు. అంటే నేనేమనుకున్నానంటే ఆవిడ ఉన్న విధానానికి ఈవిడ చెప్పిన దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుని ఓకే, ఆవిడకి పాపం ఎక్కువ లేదు కాబోలు, ఆవిడకి ఏమి వచ్చిన పెన్షన్ డబ్బులతో ఇంకేమైనా సరిపోక ఇంకా పనులు చేసుకుంటున్నారు కాబోలు, పాపం ఓపిక ఉన్నంత వరకు అనేది నేను మైండ్లో అనుకున్నాను. మిగిలిన వాళ్ళంతా చాలా డాంబికంగా పేపర్లు చదువుకుంటూ, టీవీలు చూస్తూ, ఏసీలో కూర్చుని, లేకపోతే ఫోన్లు మాట్లాడుకుంటూ అలా ఉంటే ఈవిడ ఒకటి అలా డిఫరెంట్గా కనిపించింది నాకు అక్కడ. ఓకే, సోర్స్ లేదు కాబట్టి పాపం ఆవిడ అలా చేసుకుంటున్నారేమో అని మైండ్లో అనుకున్నాను. బట్ నేను ఇంకా అక్కడ ఎవరినైతే డిస్కస్ చేయలేదు. మొత్తం అది 3 ఫ్లోర్స్ అంతా కూడా చూశాను. మొత్తం అంతా కూడా అన్ని చోట్ల కూడా ఈవిడే కనిపిస్తున్నారు యాక్టివ్గా అటు ఇటు తిరుగుతూ. సో అయితే పలకరిస్తే బాగోదని చెప్పేసి నేనైతే ఇంక రిటర్న్ వెళ్ళిపోయే టైంకి ఆవిడ గార్డెనింగ్ దగ్గరలో ఉన్నారు. ఏంటి పాప, వీళ్ళకి నువ్వు చుట్టాను అమ్మ లేకపోతే ఏంటని అడిగారు నన్ను. లేదమ్మా అదేం కాదు, నేను జస్ట్ విజిట్కి వచ్చాను, చూడటానికి వచ్చాను అని అన్నాను. మీ దేవురమ్మ ఎక్కడ ఉంటారు ఎట్లా ఆవిడ పలకరించారు కదా అని పలకరించాను. సో ఆవిడ చెప్పిన నేనైతే షాక్ అయ్యాను. యాక్చువల్గా ఆవిడకి చాలా చాలా ఆస్తులు ఉన్నాయి. చాలా ఆవిడకి యాక్చువల్గా మ్యారేజ్ అయింది కానీ పిల్లలు లేరు. సో వాళ్ళ చుట్టాల బాబుల్ని ఎవరినో ఒకళ్ళిద్దరిని పెంచుకుంది, వాళ్ళ పెద్ద చేసింది, చదివించారు, యూఎస్ ఎటు పంపించేశారు. సో వాళ్ళు అక్కడికి వచ్చేసేయమన్నారు. బట్ ఇక్కడ వదిలిపెట్టి అక్కడికి ఎక్కడికో వెళ్ళటం ఏంటి అని చెప్పేసి ఆవిడ ఇక్కడే నేను నాకున్నంతలో ఉంటాను. ఆవిడకి ఇళ్ళు కూడా 5-6 ఇళ్ళు వరకు 8 ఇళ్ళు వరకు ఉన్నాయి. ఈవెన్ ఆవిడ కావాలనుకుంటే ఒక ఇంట్లో ఒక మనిషిని ఒక 30-40 ఏళ్ళు పెట్టుకుని కూడా ఆవిడ బతకగలదు. బట్ అయినా కానీ వద్దు అనుకుని ఉన్న వాటినే టెంపుల్స్కి కొంతవరకు ఇచ్చి, లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్కి, చైల్డ్ హోమ్స్కి అలా ఇచ్చేసి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉంటూ స్టిల్ ఈ రోజుకి కూడా ఉన్నవన్నీ కూడా అలా సైడ్లో పెట్టేసేసి మంత్లీ 1 or 2 మాత్రం వెళ్ళి ఆవిడ అన్నీ చూసుకుంటూ ఉంటారనమాట. ఇప్పటికీ వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదనమాట. ఎందుకంటే నేను పెంచాను, పెద్ద చేశాను, సో మీరు బతకండి, నాకు ఫైనల్గా ఏం చేయాలనుకుంటే అది చేస్తాను అనే టైప్లోనే ఆవిడ ఉన్నారు. సో ఈవిడెందుకు ఇలా రివర్స్లో చెప్పారు మేనేజ్మెంట్ ఆవిడంటే, ఆవిడకి ఎవరు కూడా ఆవిడ గురించి చెప్తే ఆవిడ ఒప్పుకోరంట. సో ఆవిడ ఎవరికైనా చెప్పుకోవాలి అనిపించి ఆవిడ చెప్తే తప్ప. సో అందుకని ఆవిడ నార్మల్గా అలానే ఉంటారు అనే టైప్లో చెప్పారంట. అది కూడా నేను క్లారిటీ అడిగాను, అదేంటమ్మా మరి మేనేజ్మెంట్ మేడం ఇలా చెప్పారేంటి మీ గురించి అంటే, నేనే అలా చెప్పమన్నానమ్మా, నాకు ఇష్టం ఉండదు అట్లా అందరికీ చెప్పడం, నాకు ఎవరికైనా మనసుకి దగ్గరగా అనిపించి చెప్పాలనుకున్న వాళ్ళకి చెప్తాను. సో అంతవరకే నిన్ను చూస్తే ఎందుకో మా మనవరాల్లో అనిపించావు, సో చెప్పాలనిపించింది, అది కూడా నువ్వు అడిగావు కాబట్టి అని అయితే అన్నారు. సో ఎవరి లైఫ్ గురించి కూడా తెలియకుండా మనం ఏదో అనుకోకూడదని అయితే నాకు బుద్ధి వచ్చింది. థ్యాంక్